ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ జగన్ పై దేశ బహిష్కరణ. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారు అని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటి సాకులేనని ఆమె అన్నారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తన తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడిన జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు అని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. తిరుమలలో లడ్డు టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డు రుచి చూశాడో చెప్పాలి అని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. పూటకో మాట జగన్ కు బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారు అని, అయితే నోటీసులు ఇవ్వడం వలన తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాను అని చెబుతున్నారు. కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ ఆరోపించారు. తాను చెప్పే అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలి అని చూస్తున్నారు అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లకూడదని జగన్ కు ఎవరూ నోటీసులు ఇవ్వలేదు అని, ఏ ఒక్క నాయకుడిని గృహ నిర్బంధం చేయలేదు అని పేర్కొన్న ఆమె తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే, డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే ఈ డ్రామాకు తెరతీశారు అన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. సెల్ఫ్ గోల్స్ తో తనను దేశ బహిష్కరణ చేసే పరిస్థితి జగనే తెచ్చుకుంటున్నారు అని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్ కు ప్రసాదమిస్తే టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పడేయడం, అక్షంతలు వేసే తల దులిపేసుకున్న సందర్భాలు అక్షంతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూసాము అని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో తిరుమలలో సెక్షన్ 30 యాక్ట్ తీసుకొస్తే అది తనను ఉద్దేశించే జారీ చేసినట్లు జగన్ కథలు అల్లారు అని వంగలపూడి అనిత మండిపడ్డారు. దేవుడైనా సరే తన గుమ్మం ముందుకే రావాలనుకునే తత్వం జగన్ది కాబట్టి ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నారు అంటూ వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు ఈ అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. నా మతం మానవత్వం అని చెప్పిన జగన్ తల్లి చెల్లిని చూస్తేనే ఆయన మానవత్వం ఏంటో అర్థమవుతుంది అని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు.